ఉమ్మడి రహస్యం. అమరావతి నగరంలో సోమయ్య శెట్టి అనే వ్యాపారి కిరాణా అంగడి పెట్టుకొని జీవిస్తూ ఉండేవాడు. అతనికి కవల పిల్లలు కలగడంతో వారికి రామయ్య, లక్ష్మయ్య అనే పేర్లు పెట్టి పెంచసాగాడు. విద్యాబుద్ధులు నేర్చిన సోమయ్య కుమారులు తండ్రికి సహకరించసాగారు. సోమయ్య తన వ్యాపార మెలకువలు, రహస్యాలు వారికి బోధించసాగాడు. ఏ విషయమైనా సగం విన్న రామయ్య, అయ్యా మిగిలింది తమ్ముడికి చెప్పు అనేవాడు. లక్ష్మయ్య కూడా అలానే చేసేవాడు. ఇలా ప్రతీదీ సగం సగం తెలుసుకునే తన కుమారులను ఏమీ అనలేక తనలో తానే బాధపడుతూ ఉండేవాడు. తన కుమారుల వివాహం జరిపించి మన వల్ల సంతతితో సంతోషంగా ఉన్న సోమయ్యతో గడ్డం గీయడానికి వచ్చిన బుల్లయ్య శెట్టి గారు, నే కాశీకి పోతున్నా, తమరు పెద్ద మనసుతో సహాయం చేయాలి అన్నాడు. బుల్లయ్య, నేను నీతో కాశీ వస్తున్నా, నీ దారి ఖర్చులు అన్నీ నావే అన్నాడు సోమయ్య. ప్రయాణ ఏర్పాట్లు చేశారు సోమయ్య కుమారులు. నాయనలారా, నేను దైవ దర్శనానికి వెళ్తున్నానే కానీ నా మనసంతా మీపైనే ఉంటుంది. ఎందుకంటే మీలో ఏ ఒక్కరూ వ్యాపార మెలకువలు తెలుసుకోలేదు కాబట్టి. రేపు మీరు వేరుగా విడిపోతే వ్యాపార రహస్యాలు తెలియక నష్టపోతారు అన్నాడు దిగులుగా సోమయ్య. అయ్యా, వ్యాపార రహస్యాలు ఉమ్మడిగా తెలిసి ఉండడం వలన మేము జీవితాంతం కలిసే ఉండాలి. పైగా మేము వివాహం చేసుకుంది అక్క చెల్లెలనేగా, కనుక మా గురించి దిగులు పడద్దు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నది మాకు బాగా తెలుసు. నువ్వు సంతోషంగా ప్రయాణం చేసి ప్రశాంతంగా వెళ్ళి చూడదగిన ప్రదేశాలను దర్శించుకో. నీ శేష జీవితమంతా ప్రశాంతంగాను ఆనందమయంగాను విశ్రాంతి పూరితంగా ఉండు అన్నారు. రామలక్ష్మణులు తెలివితేటలలో తనను మించిన బిడ్డలను నిండు మనస్సుతో ఆశీర్వదించి బుల్లయ్యతో పాటు ప్రయాణమైనాడు సోమయ్య.